మెడికల్ చెకప్ కోసమే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిందా అనుకుంటే మంజు రాలేదని డాక్టర్ చెప్పింది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎప్పుడొచ్చావు అశోక్? అదేంట్రా అలా అడుగుతావు? వస్తున్నానని ఆ రోజు ఫోన్ చేసి చెప్పానుగా. వస్తున్నానని చెప్పావా? వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి, వస్తున్నానని చెప్పాను కదరా. అశోక్, ఆ రోజు లైన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటాను. నువ్వేం మాట్లాడావో ఒక్క మాట వినపడలేదు. నీ మాటలు నాకు క్లియర్గానే వినిపించాయే. ప్రాబ్లం మన టెలిఫోన్ లైన్లోనే ఉండుంటుంది. ఏమో, ఊరెడుతూ తాళం ఇచ్చిన దానివి ఏ ఊరు ఎడుతున్నావు, ఎప్పుడు వస్తున్నావు అని పింకీ వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? అనుకోకుండా విజయవాడ వెళ్ళామండి. తొందరలో చెప్పడం మర్చిపోయానండి, సారీ. విజయవాడ వెళ్ళావా? ఎందుకు? కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకుందామని వెళ్ళాను. నేను వచ్చావనిగా. మీకు 3 నెలల దాకా సెలవు లేదని సుభాష్ చెప్పాడు, అందుకనే వెళ్ళాను. 3 నెలల దాకా సెలవు లేదన్నానా? 3 నెలలు సెలవు లేదని చెప్పావు కదరా. అబ్బా, 3 రోజులు సెలవులు వచ్చాయని చెప్పాను. ఏమో, నాకేం తెలుసు. ఆ రోజు సరిగ్గా వినపడక అలా చెప్పాను. సరే, అమ్మవారి మొక్కు ఆలస్యం చేయకూడదని మంజు చెప్పింది. నేను తోడొస్తాను, మొక్కు తీర్చుకోమని చెప్పాను. వెంటనే బయలుదేరాం. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక్కోసారి అనుకోకుండా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మంజు, అమ్మవారి ప్రసాదం అశోక్ పెట్టు. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను కదా, స్నానం అయ్యాక పూజ చేసి పెడతాను. ఏమండి, నా మీద కోపం లేదు కదా? ముందు కోపం వచ్చింది, ఇప్పుడు పోయిందిలే. సరే, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెప్పి మరీ వెళ్ళు. సరేనండి. అశోక్, ఏదైనా పొరపాటు జరుగుంటే అది మంజుది కాదు, నాది. నన్ను క్షమించరా. ఛ, మన మధ్య క్షమించడాలేమిట్రా? నోటికి రుచిగా తిని ఎన్నాళ్ళయిందో. ఆంటీ, ఇలా అంటావని నాకు తెలుసు. ఇవాళ వంట ఏంటో తెలుసా? ఏం చేయించావు స్వీటీ? నీకిష్టమని జింజర్ చికెన్, చేపల పులుసు, రొయ్యలు వేపుడు చేయించాను. శేషమా? అమ్మా, నువ్వు కూడా పెట్టుకో. అలాగే. ఆహా, వాసనే అదిరిపోతుంది. ఇంకా తింటే ఎలా ఉంటుందో. తిని చూడంటీ, అప్పుడు చెప్పు ఎలా ఉందో. శేషమా, వస్తున్నానమ్మా. ఏమిటి పని? అత్తయ్య ఆరోగ్యం గురించి నీకు తెలీదా? నేనేం చేయనమ్మా, స్వీటీ గారు చేయమంటే చేశాను. చెయ్యమంటే చేసేయడమేనా? ఏంటత్తయ్య మీరు కూడాను? మీ ఆరోగ్యం బాగుండాలని నేను గుళ్ళు గోపురాలు తిరిగి అర్చనలు చేస్తుంటే ఇక్కడ మీరు ఈ అడ్డమైన తిళ్ళు తింటారా? ఇక దేవుడు మాత్రం మీకేం మేలు చేయగలడు? శేషమా, ఈ ప్లేట్ తీసేయ్. తులసి, ఈ ఒక్కరోజుకి ఏం కాదులే. అత్తయ్య, ఏమిటి అలా అంటారు? కొద్ది రోజులు నోరు కట్టుకోలేరు? తులసి, ఈ పూటకు వదిలేయ్. ఆంటీ ఆశపడుతుంది కదా, కావాలంటే మందులు వేసుకుంటుంది. నువ్వు ఊరుకో స్వీటీ, నీకేం తెలీదు. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ తిని రేపు జరగరానిది ఏమైనా జరిగితే మీ అబ్బాయికి నేనేం సమాధానం చెప్పను? అలా ఏం జరగదులే తులసి. ఊరుకోండి అత్తయ్య. శేషమా, ఏంటలా చూస్తూ నిలబడ్డావు? కంటి ముందుంటే తినాలనిపిస్తుంది. ముందు ఇవన్నీ తీసేయ్. అలాగేనమ్మా. అత్తయ్య, డాక్టర్ మీకేం చెప్పారు? బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నాయి, నూనె పదార్థాలు, నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి తినొద్దన్నారా? మరి తింటారెందుకు? మీ నోటి ముందు తిండి తీసేస్తానని చెడ్డ పేరు వస్తే వస్తుంది, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. శేషమా, వస్తున్నానమ్మా. స్వీటీ ముందు నా ప్లేట్ కూడా తీసేయ్. నా ప్లేట్ ఎందుకు తీసేయడం? నాకు బీపీ, కొలెస్ట్రాల్ లేదుగా. అవన్నీ నాకు తెలీదు. ఈ ఇంట్లో అత్తయ్య ఏం తింటే అందరూ అదే తినాలి. శేషమా, ప్లేట్ తీసేయ్.
మరి మమ్మల్ని ఏం తినమంటావు? శేషమా అది తీసుకునిరా. అలాగేనమ్మా. ఏమిటిది? రాగి సంగటి. బీపీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆహారం. శేషమా పాపం అత్తయ్య రాగి సంగటి తినే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇష్టం లేకపోయినా తినాలి, తప్పదు. మాతో పాటు నువ్వు తిను. అందరూ ఇదే తినాలన్నావుగా. అత్తయ్యకి ఆరోగ్యం బాగయ్యే వరకు నేను పళ్ళు పాలు మాత్రం తీసుకుంటానని దేవుడికి మొక్కుకున్నాను. నువ్వు తిను. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి సంకటి తీసుకొస్తాను. సంకటి ఎంతైనా తినొచ్చు, తప్పులేదు. నువ్వు చెప్పేది నిజం వదినా? ఇందిర భువనేశ్వర్ గారి కూతురా? అవును సూర్య, ఇందిరే నాకు ఈ విషయం చెప్పింది. ఇందిర మన ఇంటికొచ్చింది. ఏడుకొండల ఆస్తి కొట్టేసినందుకు నేను చెడమడా తిట్టేశాను. తవ్వకాల్లో ఖనిజం బయటపడ్డట్టు ఈ నిజం బయటకొచ్చింది. చెడ్డ పనులు చేయకూడదు అని చెప్తారు కానీ కొన్ని చెడ్డ పనులు మేలు చేస్తాయన్నమాట. అవును సూర్య, ఇందిర భువనేశ్వర్ గారి అమ్మాయి అవడం వల్లనేమో మొదటి పరిచయంలోనే నన్ను ఆకర్షించింది. ఏ సంబంధం లేకుండా అనుబంధం కలవదు. అమ్మగారు, ఏమిటి చెప్పు? మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదు, మా ఊరు తీసుకెళ్ళాలి. 3 రోజులు సెలవు కావాలమ్మా. ఏమిటి 3 రోజుల సెలవు కావాలా? ఒంటి మీద స్పృహండే మాట్లాడుతున్నావా? అంట్లు తోముకునే నీకు సెలవేమిటే? అంట్లు తోముకునేది అని అయితే మాత్రం అనారోగ్యం రాకూడదా? సెలవు అడగకూడదా? మేము మనుషులమేనమ్మా. మనుషులో మెషినో నాకు తెలీదు. మీ అబ్బాయికి ఏం కాదు గాని నోరు మూసుకొని లోపలికి పో. అదేంటమ్మా సెలవేమంటే అలా కసురుకుంటారేంటమ్మా? కసరకపోతే కుర్చీ వేసి కూర్చోబెట్టాలా? పూట గతి లేకపోయినా పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. వెళ్ళా. మమ్మల్ని అంత తేలిగ్గా తీసి పారేకండి. మీ బట్టలు మీరు ఉతుక్కోలేరు, మీరు తిన్న కంచం మీరు కడుక్కోలేరు. పూటకి గతి లేని వాళ్ళం. ఒక్క పూట లేకపోతే మీలాంటి డబ్బున్న వాళ్ళకి పూట గడవదు, గుర్తుంచుకోండి. శేషమా, ఏమిటే వాగుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అది కాదమ్మా, మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదు, 3 రోజులు సెలవు అడిగితే ఏదేదో అంటున్నారమ్మా. నీకు సెలవు ఇవ్వనంత మాత్రాన పెద్ద చిన్న లేకుండా మాట్లాడమేనా? ఏమన్నా? నీలాంటి పనివాళ్ళు లేకపోతే మాకు పూట గడవదా? అది కాదమ్మా. మాట్లాడద్దు. ఆడపుడక పుట్టాక అంటు తోముకోలేవా, బట్టలు తుక్కోలేవా? అలా అడుగు తులసి. మాకు ఈ పనులు చేతకాక కాదు మిమ్మల్ని పనిలో పెట్టుకుంది. పోనీలే, పనిలేక ఇబ్బంది పడుతున్నారని జాలి తలిచి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాను. తులసమ్మ గారు, మాటలొద్దు. 3 రోజులు సెలవు ఇప్పించండి. ఈ ఏడుపు ముందే ఏడవచ్చు కదా. నీకు 3 రోజులు సెలవు కావాలి అంతేగా, తీసుకో. అదేవిడు తులసి, శేషమ్మను పంపిస్తే ఈ 3 రోజులు పనెవరు చేస్తారు? మనమే చేసుకుందాం. శేషమా, నువ్వెళ్ళు. అలాగేనమ్మా. అత్తయ్య, నేను వెళ్ళి వంట పని చూస్తాను, మీరెళ్ళి బట్టల పని చూడండి. బట్టల పనా? శేషమ్మ సెలవులో వెళ్తున్నారని నాకేం తెలుసు? రాత్రే బట్టలని నానబెట్టాను. ఆ బట్టలన్నీ ఉతికి ఆరేయండి. ఏమిటి తులసి, నేను బట్టలు ఉతకాలా? వాషింగ్ మెషిన్ ఉందిగా. ఏంటత్తయ్య తెలియనట్టు అడుగుతారు? వాషింగ్ మెషిన్ రిపేర్ కదా. అయినా బట్టలన్నీ మీ చేత ఉతికించాలని నా ఆశ కాదు కదా. మనం ఏ పని చేసుకోలేమని శేషమ్మ ఛాలెంజ్ చేసింది కదా. శేషమ్మతో నాకు పోటీ ఏమిటి? అదొక్కటే కారణం కాదు. డాక్టర్ మీతో ఏం చెప్పింది? బీపీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయి, తిని కూర్చోకుండా ఇంటి పనులు చేయమంది కదా. అవును, కానీ మీరు డాక్టర్ సలహాలు ఏమీ పాటించడం లేదు. ఆరోగ్యం పట్ల ఇలా అశ్రద్ధ చేస్తే ఎలా? మీకేదన్నా అయితే రేపు నేను మీ అబ్బాయికి ఏం సంజాయిషి చెప్పుకోవాలి? రండి. ఆ బట్టలు ఉతకండి. ఉతకండి అత్తయ్య. నేనేం చేసినా మీ ఆరోగ్యం కోసమే. ఈలోగా నేను రాగి సంకటి చేసి పిలుస్తాను. కడుపు నిండా తిందురుగాని.
బట్టలు తూతున్నావు లేలే. ఏమిటి స్వీటీ అత్తయ్య లేమంటున్నా? లేకపోతే మా ఆంటీ చేత బట్టలు ఉతికిస్తావా? నీకు నిజంగా అత్తయ్య మీద ప్రేమ ఉంటే ఇలా మాట్లాడవు స్వీటీ. నీకు ఆంటీ మీద ప్రేమ ఉందనే ఇలా బట్టలు ఉతికిస్తున్నావా? అవును అవును, డాక్టర్ ఏమని చెప్పింది? ఇంటి పనులు చేయమని చెప్పలేదు? అలా అని బట్టలు ఉతికిస్తావా? బట్టలు ఉతికించినా అంట్లు తోమించినా అత్తయ్య ఆరోగ్యం కోసమే, లేకపోతే అత్తయ్య కొవ్వెలా కరుగుతుంది? అదే అత్తయ్య, మీ బీపీ కొలెస్ట్రాల్ తగ్గించాలనే నా తాపత్రయం. మీరు బట్టలు ఉతకండి. అమ్మో, ఈ బట్టలు ఉతకడం నా వల్ల కాదు తులసి. హ, అలా అనకండి అత్తయ్య, ఇంకా కొంచెమే కదా ఉన్నాయి, ఉతికేయండి. నా వల్ల కాదు, నేను ఉతకలేను. చూసావా స్వీటీ, ఒక్కరోజు బట్టలు ఉతికేసరికి అత్తయ్య గారిలో ఎంత మార్పు వచ్చిందో. కూర్చున్న చోటు నుంచి చకాలమని ఇలాగే లేచేశారు. చూడు స్వీటీ, ఒక్క నెలలో అత్తయ్య గారు ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగించేస్తాను. స్వీటీ, అత్తయ్య గారు అలసిపోయారు, నువ్వు వెళ్ళి ఉతికిన బట్టలారే. చూసావా ఆంటీ, తులసి పొగరు. నువ్వే నాకెప్పుడు పని చెప్పలేదు. అది ఇప్పుడు బట్టలు ఆరేయమని ఆర్డర్ వేసిపోయింది. ఏం చేస్తాం, అంతా కర్మ. అదేమిటంటీ అలా అంటావు? సింహంలా గర్జిస్తూ అందరినీ భయపెట్టేదానివి ఇలా మారిపోయావేంటి? మారడం కాదే, మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను. ఈ బట్టలు ఉతికినట్టే ఆ తులసిని ఉతికి పిండి ఆరేస్తాను. ఇలాంటప్పుడు తొందరపడకూడదు, ఎందుకంటే దానికి ఆ పోలీసు రాణి అండగా ఉంది. అందుకే సమయం చూసి ఆ తులసి సంగతి తేలుస్తాను. చూస్తూ ఉండు. సూర్య, సత్యనారాయణ గారు ఇంకా రాలేదేమిటి? ఇవాళ కావ్య కూతురు పుట్టినరోజని చెప్పావా? చెప్పాను వదినా, మరి ఎందుకు రాలేదు? జ్యోతి, మేనేజర్ గారు వస్తున్నారు. రండి సార్. సారీ జ్యోతి, లేట్ అయింది. పర్వాలేదు సార్, రండి కేక్ కట్ చేద్దాం. అలాగే. ఉఫ్ఫన్ ఊదు, ఊదరా. బాగుందా? ఎలా ఉంది? బాగుందా? దీప్తి, తినమ్మా. డాడీ చూడు, అమ్మ. హా, తిను. దీప్తి రా. గాంధీ గారు గుజరాత్ నందలి పోరుబందర్లో వైశ్య కుటుంబమున జన్మించెను. నెహ్రూ గారు కాశ్మీర్లో బ్రాహ్మణ కుటుంబమునందు జన్మించెను. పాఠ్య పుస్తకాల్లో కూడా కులాల గోల అయితే ఇక కులమత భేదాలు ఎలా పోతాయి? రేఖ, నువ్వు మ్యాథ్స్లో వీక్ కదా, సమ్మర్ హాలిడేస్లో మ్యాథ్స్ రివిజన్ చేసుకోమంటే చరిత్ర పాఠాలు చదువుతావేంటి? వెళ్ళి మ్యాథ్స్ బుక్ తీ. తీసుకో. అమ్మా, వర్ష నిద్రపోయిందా? ఇప్పుడే నిద్రపుచ్చి వస్తున్నాను. వదిన నిద్రొస్తోంది, మ్యాథ్స్ రేపు చేసుకుంటానదినా. మ్యాథ్స్ పేరెత్తగానే నీకు నిద్ర వస్తుంది. సెలవులే కదమ్మా, రేపు చేసుకుంటుందిలే, వెళ్ళి పడుకొని. ఇంకే, హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశారుగా, వెళ్ళి పడుకో. అమ్మా, వర్ష చాలా ముద్దుగా ఉంటుంది కదూ, పెద్దయితే రేఖలాగే ఉంటుందేమో. పిల్లలు ముద్దుగానే ఉంటారు, వాళ్ళని పెంచి పెద్ద చేయటమే కష్టం. ఎన్ని కష్టాలు ఎదురైనా వర్షం చక్కగా పెంచి పెద్ద చేయాలమ్మా. తల్లి లేని పిల్ల కదా. నువ్వు దాన్ని తల్లిలాగే పెంచుతున్నావుగా వదినా. నిజమే అనుకో, ఎవరు ఎంత బాగా పెంచినా తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు.
ఆ లోటు మా సత్యనారాయణ గారి కూతురు దీప్తిలో కూడా తెలుస్తోంది. అందుకే కదా నువ్వు దగ్గరికి చారదీసి ఐస్ క్రీం కూడా తినిపించావు. జ్యోతి, ఫంక్షన్లో దీప్తికి తల్లి లేని లోటు తీర్చిన నువ్వు నిజంగానే తల్లి ఎందుకు కాకూడదు? సత్యనారాయణ మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు. అమ్మా, అవునుదిరా, నువ్వు పేరుకు తగ్గట్టు జ్యోతివై మా అందరికీ వెలుగునిస్తున్నావు. కానీ నీ జీవితంలో రావాల్సిన వెలుగు గురించి నువ్వు పట్టించుకోవడం లేదు. ఆ వెలుగు రావడానికి సత్యనారాయణ గారు పరిచయం అయ్యారేమో. అవునమ్మా, నువ్వు సరేనంటే అతని మనసు ఏమిటో తెలుసుకుని మాట్లాడతాం. అమ్మా, మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన మా బ్యాంక్ మేనేజర్, నేను స్టాఫ్. అదే మా మధ్య బంధం. అంతేకాని మీరు అనుకుంటున్నట్టు సత్యనారాయణ గారు అయితే నేను బాగా అర్థం చేసుకుంటారు. అవసరం లేని అర్థాలు వెతికితే జీవితంలో అనర్థమే మిగులుతుంది. అయినా మా మాటల్లో కొత్త అర్థాలు ఏమీ లేవు. మాకు అలాంటి ఆశలు కూడా లేవు. నీ మీదే ఆశలన్నీ పెట్టుకున్నదాన్ని కన్నతల్లిని చెప్తున్నాను, నా మాట వినమ్మా. మీ ఇద్దరి దాంపత్యం పాళ్లన్నీ సమకూరిన తాంబూలలా ఉంటుంది. ఉండదు. సున్నం ఎక్కువై దవడ పొక్కుతుంది. నీకా అతనికా? ఇద్దరికీను, మాతో పాటు మీ అందరికీను. దీప్తి బాధ్యత ఆయనకున్నట్టే వర్ష బాధ్యత నాకుంది. అందుకే మీరిద్దరూ ఒకటైతే ఆ పిల్లల బాధ్యత మీ ఇద్దరిది అవుతుంది. అవునమ్మా, మీలాగే ఆ పిల్లలు కూడా ఒకరికొకరు తోడవుతారు. అయిపోయిందా? చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? నువ్వు వింటానంటే ఎంతైనా ఉంటుంది. అమ్మా, సత్యనారాయణ గారి జీవితం చెదిరిపోయిన కళ, నా జీవితం మండే జ్వాల. ఆ రెంటికి పొంతన కుదరదు. కుదుర్చుకోవాలనుకుంటే తప్పకుండా కుదురుతుందమ్మా. అమ్మా, నాకు పెళ్లి అయిపోయింది. మరోసారి ఎవరైనా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే నేను ఇంట్లో ఉండను. జ్యోతి, వదినా, కుమార్, తులసిని మనం అంతం చేయాలనుకున్నాం, కానీ అది సాధ్యం కావడం లేదు. పైగా అది మనల్ని ఏడిపించుకు తింటోంది. మేడం, మీరు ఒక్క మాట చెప్పండి, ఆ తులసి పీడ లేకుండా చేస్తాను. ఆ, ఒకసారి ప్రయత్నించి ఫెయిల్ అయ్యావు కదా. ప్రతిసారి ఫెయిల్ అవుతామా? ఈసారి చూడండి. వద్దు, తొందరపడకు. తులసికి ఆ లేడీ ఇన్స్పెక్టర్ రాణి అండగా ఉంది. తులసిని ఎప్పుడు నలిపేయాలో నాకు బాగా తెలుసు. డ్రైవర్, కారు వెనక్కిపోని. ఎస్ఐ రాణి లాయర్ డ్రెస్ లో వస్తుందేమిటి? సంథింగ్ రాంగ్. హలో ఎస్ఐ రాణి గారు, ఏమిటి లాయర్ వేషం? ఒక దొంగను పట్టుకోవడం కోసం ఇలా వేషం మార్చాను. అవును, నువ్వు ఏ ఏరియా ఎస్ఐవి?